హాయ్, నేను డాక్టర్ శ్రీరావ్. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ పీడియాట్రిక్ ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్. డైరెక్టర్ అట్ డాక్టర్ రావ్స్ ఈఎన్టీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్. పసిపిల్లల్లో లేదా పుట్టిన పిల్లల్లో వినికిడి లోపానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ వాటిల్లో సాధారణంగా చూసేవేవో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినికిడికి సంబంధించిన ఆర్గాన్స్ అన్నీ తల్లి గర్భంలో ఉండేటప్పుడే అన్నీ డెవలప్ అయిపోతాయి. మనం ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే మన మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండేటప్పుడే అన్నీ వినగలిగాడు. అది అక్షరాల నిజం. ప్రెగ్నెంట్గా ఉన్న 5 months అప్పుడే పిల్లలకి వినికిడికి సంబంధించిన ఆర్గాన్స్ అన్నీ డెవలప్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 5 monthsలో ఎటువంటి అయినా ఇష్యూస్ కనుక వస్తే అప్పుడు పుట్టడమే పిల్లలు వినికిడి లోపంతో పుట్టడం జరుగుతుంది. ఎటువంటి ఇష్యూస్ రావచ్చు? కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే మేనరికాలు, దగ్గర సంబంధాలు చేసుకున్నప్పుడు కానీ, లేదా తల్లికి తెలియకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. మమ్స్ కానీ, మీజిల్స్ కానీ, రుబెల్లా కానీ, ఇవి వచ్చినప్పుడు కానీ, లేదా వీటికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కానీ, థాలిడోమైడ్ కానీ, ఇట్లాంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఈ మెడిసిన్స్ కనుక ప్రెగ్నెన్సీ అప్పుడు తల్లి తీసుకున్నప్పుడు అయితే ఈ 5 నెలల్లో జరిగే డెవలప్మెంట్ అనేది వినికిడికి సంబంధించి డెవలప్ అవ్వదు. అప్పుడు పుట్టినప్పుడు పిల్లలు కంప్లీట్లీ డెఫ్గా పుడతారు. తీవ్రమైన వినికిడి లోపం అన్నమాట. దీన్ని మనం ఏం చేయలేం దీనికి. అలా కాకుండా ఈ గడువు అంతా బాగా అయిపోయింది ప్రెగ్నెన్సీ అప్పుడంతా, పుట్టేటప్పుడు చిన్నపిల్లలు పుట్టేటప్పుడు లో బర్త్ వెయిట్తో లేదా ప్రీటర్మ్ అంటే ప్రీ మెచ్యూర్గా పుట్టడం, అలా పుట్టినప్పుడు ఎన్ఐసియూలో పెట్టడం, ఇంక్యుబేటర్లో పెట్టడం, అలా పెట్టడం కనుక జరిగితే అప్పుడు కూడా వినికిడి లోపం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అప్పుడు కూడా బాగా అయిపోయింది, మా పిల్లోడు అంతా బాగా పుట్టారు, పుట్టిన తర్వాత జాండీస్ అనేది రావడం, ఈ బిలిరుబిన్ లెవెల్స్ అనేది బాగా ఎలివేట్ అవుతాయి. జాండీస్ అనేది వచ్చినప్పుడు కూడా తీవ్రమైన వినికిడి లోపం అనే దానికి గురవుతున్నారు. ఇది చాలా ముఖ్యంగా గమనించాలన్నమాట. ఇక్కడ చెప్పుకున్న కండిషన్స్ అన్నీ పుట్టినప్పుడే పిల్లలకి వినికిడి లోపంతో పుట్టేవాళ్ళు. అలా కాకుండా పుట్టినప్పుడు అంతా బాగుంది, వినికిడి అంతా బాగుంది, పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు, కానీ పోగా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వచ్చేసరికి వినికిడి కొంచెం డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. క్లాస్లో టీచర్లు చెప్తున్నారు, ఫ్రెండ్స్ చెప్తున్నారు, వీడు మళ్ళీ అని మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నారు. వీటికి కారణాలు ఏముంటాయి? అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఫ్రీక్వెంట్గా టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు, లేదా దగ్గు, జలుబు ఇవి కనుక ఎక్కువగా వచ్చేటప్పుడు ముక్కు నుంచి చెవి కనెక్ట్ చేసే ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్ మధ్య చెవిలోకి వెళ్ళిపోయి మధ్య చెవిలో అంతా చీమ్ పేరుకుంటుంది. దీన్ని ఏఎస్ఓఎం, అక్యూట్ సబ్యూరేటివ్ ఓటైటిస్ మీడియా లేదా గ్లూ ఇయర్ అంటారు. అలాంటప్పుడు మనం వెంటనే దాన్ని అడ్రస్ చేస్తే వినికిడి లోపం అనేది కరెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసేసాం మనం, నెక్స్ట్ ఏమవుతుంది? కర్ణబేరికి రంధ్రం పడుతుంది, కర్ణబేరికి రంధ్రం పడి చీమ్ కారుతూ ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా వినికిడి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసేసాం, ఇన్ఫెక్షన్ ముదిరిపోయి మధ్య చెవిలో ఉన్న ఎముకల వరకు వెళ్ళిపోయి ఎముకలన్నీ అరగదీసేస్తూ వెళ్తుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసేసాం, ఇన్ఫెక్షన్ వేరే పార్ట్స్కి వెళ్తుంది, పైన ఉన్న బ్రెయిన్ వాటికి. అప్పుడు కూడా మళ్ళీ తీవ్రమైన వినికిడి లోపంకి వెళ్తారు. సో మనకి మల్టిపుల్ సైన్స్ ఇస్తాయన్నమాట పిల్లలు, ఈ విధంగా వినికిడి సరిగ్గా తగ్గుతుంది అనేది. అప్పుడు కానీ మనం అడ్రస్ చేయకపోతే పిల్లలకి ఇలా వస్తాయి. రెండవ విషయము, పిల్లలు క్లీన్గా ఇయర్స్ ఉండాలనేసి ఇయర్ బడ్స్ పెట్టి క్లీన్ చేస్తుంటారు పేరెంట్స్, తెలియకుండా అది గుచ్చుకోవడం వల్ల కూడా మనకు వినికిడి లోపం అనేది చూస్తున్నాం పిల్లల్లో. దాంతోపాటు ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసెస్, వీటి వల్ల హెడ్సెట్స్ వేసుకోవడం ఎక్కువ అవుతుంది. హెడ్సెట్స్ కానీ, ఎయిర్ పాడ్స్ వల్ల కానీ, వీటి వల్ల నార్మల్ వినికిడి కంటే ఒక 5% ఎక్కువ వినపడడం వల్ల డైరెక్ట్గా నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేది ఈ కాలం పిల్లల్లో చూస్తున్నాము. పిల్లల్లోనే కాదు, పెద్దల్లో కూడా చూస్తున్నాము. ఇవన్నీ కొంచెం 4 నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలకి వచ్చే వినికిడి లోపాలకి కారణాలు. బట్ దేవుడి దయ వల్ల ఇవన్నీ కరెక్టబుల్.